మన పాయింట్ని బట్టి జరుగుతుంది అనుకోండి, పాయింట్ బట్టి జరగడానికి కోర్టులో అవకాశం. అదే జరిగింది ఇప్పుడు కోర్టులో. ఇప్పుడు నేను అల్పప్రాయుడైనా కోర్టు వారు రూల్ ప్రకారం ఇది చేయాలి అన్నారు మార్గదర్శికేషన్. కోర్టులో టైం పడుతుంది, కానీ కోర్టులో నేను సరిపోను. నేను నా తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను అడిగిన రోజునే వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను 2020లోనే రాశాను. 19లో అధికారంలో వచ్చాడు, 20లో రాశాను. 22 దాకా ఆయన వచ్చి ఎఫిడవిట్ వేయలేదు. వేసుంటే అప్పుడే వచ్చినది, ఈ పార్టీ తేలిపోను. ఆయన ఎఫిడవిట్ వేసాక మళ్ళీ బతికింది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నాకు సపోర్ట్ చేయరని తెలుసు, నేను అడగను. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు బట్టి వాటిని బట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని మీద దాన్ని వెళ్ళను అసలు. కానీ పార్లమెంట్లోనూ గవర్నమెంట్లోనూ అలా కాదు, ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడాలే. నీ బలాన్ని బట్టే నీకు వస్తుంది, నీ టాక్టిక్స్ని బట్టే నీకు వస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడిని మించినటువంటి టాక్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఆయనకు ఉంది టాక్టిక్స్. స్టేట్ కోసం వాడండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొండిగా చెప్పగలడు, ఇది నో, ఇది జరగడానికి వీల్లేదని చెప్పమని కోరుతున్నాను. నాతో ఏమి స్పందించలేదు. స్పందన కూడా నేను నాతో స్పందించమని అడగలేదు, పని చేయమని అడిగాను. రేపు అసెంబ్లీ అవుతుందిగా, దుర్గేష్కి చెప్పాను, ఇది చెప్పాయా బాబు అని చెప్పానండి అని దుర్గేష్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి అని. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండివిజువల్గా, ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ తను కొంచెం దాన్ని ఏమంటారు, ముక్కు సూటిగా మొండిగా పోయే మనిషి అని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పు అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, వేరే విషయం. నేను కలిసిన తక్కువ టైంలో నాకు అనిపించిన అభిప్రాయం. సో డెఫినెట్గా అతను ప్రెజర్ తేగాడు, ఇక్కడ తేగాడు, కేంద్రంలోనూ తేగాడు, కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తేగాడు. అది చేయమని అంటున్నాను. ఇది అసలు నిజంగా దీనివల్ల ఏ పార్టీకి నష్టం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అయితే అడిగారు, మీకు ఇస్తున్నారు. నాకు నేను ఇది పట్టుకుని సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్కి వెళ్ళిన రోజున మొన్నటి జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ అందరం సెంట్రల్లో కలిసాం. చెప్పాను పెడుతున్నారు ఇలాగా అని. జయరాం రమేష్ అన్నాడు, పెట్టడం అది ఇన్నాళ్ళ లేటు, పెట్టించి చాలా కరెక్ట్, అది ఎవరికి తక్కువ తేలిపోతుంది, ఏం జరిగిందో తేలిపోతుంది. ఆ విషయం మళ్ళీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు తోట నరసింహం గారు లేడు. తోట నరసింహం గారికి చెప్పాను, వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఇదే టైం అని. చేద్దాం, అది వెనక్కి వెళ్ళిపోయింది. దాని పొలిటికల్ రీజన్స్ నేనేం క్వశ్చన్ చేయను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశం ఇది. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిన, ఆల్రెడీ లెటర్ కూడా రాశాను. దయచేసి పార్లమెంట్లోను కోర్టులోను ఈ అంశం ప్రస్తావించి మన రాష్ట్రానికి రావాల్సినవి రప్పించుకోవడంతో పాటు జరిగిన అవమానాల నుంచి బయటపడే అవకాశం కల్పించండి. అయిపోయింది కదా అని అనుకోకండి, అక్కడ మచ్చాల ఉండిపోయింది. నేను ఒక్కనే కాదు, అందరూ బాధపడుతున్నారు. వాళ్ళు ఎలా తీసుకుంటారండి? మనం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చేయాలనే ఉంది. నువ్వు నా చుట్టూ తిరగవు కదా, నేను వచ్చి నిన్ను అడగాలి. అరుణ్ కుమార్ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేటండి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో లేటండి, గదిలో కూర్చొని పోకుండా రాదంటే ఇవ్వకూడదు. వాళ్ళు మనకి ఇవ్వాలి, ఇవ్వాల్సింది వాళ్ళు. అవునండి, జరగటానికి కారణం వాళ్ళు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏది అడగటానికి? ఏమన్నా 4 కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అడుగుదురు. ఆ కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నంతకాలం పార్లమెంట్లో, రాజ్యసభలో ఇదే గొడవ చేసేది. అయిపోయింది ఆయన రాజ్యసభ. అది అందరికీ తెలియని విషయం ఏంటంటే, కులం అడిగితే ఎవడన్నా మామూలుగా చెప్పకూడదు. కులం అడగడానికి ఎవరికి రైట్ లేదు. బీసీ, ఎస్సీ ఉన్నాయనుకోండి, అవి వాటికి కొన్ని రాయితీలు కల్పించారు కాబట్టి నేను రేపు బీసీ అని రాస్తే ఉన్నవిల్లు అరుణ్ కుమార్ బీసీ రాశాను అనుకోండి, అప్పుడు అడగచ్చు మీరు, నువ్వు ఏ కులమయ్యా, బీసీ ఎలా అయ్యావు? నేను ఓసీలో ఉన్నాను, ఓసీలో ఉండి ఏ బెనిఫిట్లు పొందట్లేదు. నేను కులం పేరు రాయవలసిన అవసరమే లేదు. నా కులం మీరు అడిగితే ఏమైనా చేయొచ్చు, కేసు కూడా పెట్టచ్చు, ఉంది మనకి. అందరూ పెట్టేస్తున్నారు, మనం ఎవడో అడగట్లేదు. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి, కర్ణాటకలో అనుకుంటాను, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కులం అడిగితే వాడు తీసుకెళ్ళి ఎస్ఐని సస్పెండ్ చేయించాడు. ఎవడు పడతాం మనం? అన్ని చోట్ల అసలు కులం లేకుండా ఏమీ లేదు. అడిగేవాడు ఎవడు?
నువ్వు బీసీ అని రాస్తే నీ కులం అడగచ్చు, ఎందుకంటే కాదా అవునా అని, అది లిస్టులో ఉందా లేదా అని అడగటానికి. ఎస్సీ అని రాస్తే ఎస్సీ కులంలో కూడా బయట కూడా ఊరికే ఎస్సీ బెనిఫిట్ల కోసం రాశాడు ఆయన, అది కూడా అంతవరకే, పొలం అడిగేటువంటి రైట్ లేదు. అప్పుడే నువ్వు చెప్తున్నాను కదా, అకౌంట్ ఎవరో నాకు తెలుసు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయరు, కానీ దాని మీద ఫైట్ చేసిన వాడు ఎవడో, ఇక నాలాంటి వాడు ఎవడో పట్టుకోవాలి, పట్టుకుని వీడికి మెంటలు ఎక్కువైందండి పెద్దాడు అయిపోయాడు ఒకడు, 70 దాటిపోయి కదండి కొంచెం అలాగే అయిపోతాడని. అసలు ఇందులో ఏమిటి చెప్పండి సాధించేది, ఇందులో ఏముంది అసలు, ఇది సాధించడానికి ఏముంది, ఒక నోటీస్ ఇవ్వాలి, లోక్సభలో ఒక నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్ కూడా ఏమని ఇవ్వాలని రాసిచ్చాను. అమిత్ షా గారి పాలనా రోజున, మోడీ గారి పాలనా రోజున ఈ సభలో మాట్లాడిన ఈ మాటలను బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ళు అన్నారు, దాని మీద చర్చిద్దాం. డెఫినెట్ గా ప్రధానమంత్రి హోంమంత్రి అన్న తర్వాత ఖచ్చితంగా చర్చించి తీరాలి. మనం వాళ్ళని ఏమి తప్పు అంటలేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు. అనేక సార్లు లోక్సభలో ఛాలెంజ్ చేశాడు అమిత్ షా, దాన్ని చర్చిద్దామా రండి, ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో మీరు చెప్తాను అని అనేక సార్లు అన్నాడు. ఎవడో నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కొంచెం పార్టీ నోటీస్ అనుకోండి, ఇప్పుడు లీడర్ ఆఫ్ ద పార్టీ ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్ గా దాని వాల్యూ వేరు. నాలాంటి వాడు ఒక సింగిల్ మెంబర్ ఇచ్చాడు అనుకోండి, దాని వాల్యూ వేరు, అది వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే రోజు పార్లమెంట్ నడిచేదే 50 రోజులు 60 రోజులు నడుస్తుంది, అందులో ఇలాంటి షార్ట్ డిస్కషన్స్ ఉండేవే 10 ఎన్నో ఉంటాయి. ఆ 10 డిస్కషన్స్ లో ఏది ప్రయారిటీ అన్నో చూసుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటే చేస్తేరా లేదు. నాది, నేను అనేక సార్లు చెప్పాను, నాది వాలంటరీ రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్ కాదు. నేను కావాలని రిటైర్ అయిపోయింది, నేను ఎందుకు వెళ్తాను ఇంకా, కంపల్సరీగా తోసేసి ఏ అవకాశం లేకుండా ఖాళీగా ఉంటూ ట్రై చేసుకుంటూ ఉంటాం, అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామని. నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను. ఇంట్రెస్ట్ లేదని కాదు, నేను చేయలేను, ఏ పోస్టు చేయలేను. ఇలా మీతో అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ఏ పోస్టు చేయలేను. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి, నా లైఫ్ చాలా బాగుంది, నా హెల్త్ బాగుంది, బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. నేను ఆ 10 ఏళ్ళు ఎంపీగా చేసిన టైంలో ఇంతగా లేను, ఇంత ఆనందంగా లేను. సరదాగా మేము కూడా చూసుకుంటూ ఉంటాం, ఏమైంది ఓహో ఈవేళ ఈ పార్టీలు పెట్టారా అని. ఏమండి మార్గదర్శి మొత్తం అంతా కోర్టులో ఉంది కదా, నేను ఇక్కడ మీకు చెప్పేస్తే కోర్టులో ఏం చెప్పను. అంటే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే క్రిమినల్ కేసు, ఇది రామోజీరావు గారి మీద ట్రయల్ కోర్టులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా కృష్ణంరాజు గారిని ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్, క్రిమినల్ కంప్లైంట్. క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్ అన్ని రకాల నుంచి కొడతారు, దాంట్లో ఒక భాగం ఇది. దీన్ని అతిపెద్ద ప్లేడరు, ఇండియాలో టాప్ 10 ప్లేడర్ వచ్చాడు రోహతగి, ముకుల్ రోహతగి అన్నవాడు సిద్ధార్థ్ లోధరా కన్నా డబల్ ఛార్జ్ చేసేటువంటి ప్లేడర్. అతన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. కానీ యాక్చువల్గా క్రిమినల్ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు అన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పేస్తారు. ఏంటి ఫస్ట్ ఇప్పుడు దొంగతనం చేయలేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేసిన రోజున ఇక్కడ ఊళ్ళో లేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేయడానికి కళ్ళు కనబడండి అని చెప్తారు. అన్నీ ఏదో ఒకటి క్లిక్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఉంటుందంట, ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా. అలాగే వాళ్ళు వచ్చి చెప్పిన వాదన, వాళ్ళు చేసే వాదన అన్ని కేసుల్లో అందరూ చేస్తారు. కానీ ఇక్కడ